హలో గైస్, రీసెంట్లీ డిజ్నీ వాళ్ళు మార్వెల్ కి సంబంధించిన 15 మూవీస్ అండ్ సిరీస్లు చూస్తే అవెంజర్స్ డూమ్స్డే మూవీ అర్థమవుతుందని ఒక ఎసెన్షియల్ లిస్ట్ రిలీజ్ చేశారు. దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ దాంతోపాటు సోనీ వాళ్ళు క్యాన్సిల్ చేసిన ఒక స్పైడర్ మ్యాన్ మూవీకి సంబంధించిన కాన్సెప్ట్ ఆర్ట్స్ అనేవి రీసెంట్లీ రిలీజ్ అయ్యాయి. అండ్ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 3 మూవీ కూడా డెవలప్మెంట్ లో ఉందని ఒక రూమర్ అయితే బాగా స్ప్రెడ్ అవుతుంది. అండ్ టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ 5 గురించి కూడా కొన్ని చిన్న డీటెయిల్స్ అయితే తెలిసాయి. అండ్ అంతేకాదు రీసెంట్లీ మనం చూసిన స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీని గ్రౌండెడ్ గా కాకుండా ఫస్ట్ ఒక మల్టీవర్సల్ మూవీగా ప్లాన్ చేశారు. దాని గురించి కూడా రీసెంట్లీ కొన్ని చిన్న డీటెయిల్స్ అయితే తెలిసాయి. అండ్ వీటన్నిటి గురించి ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. సో మాక్సిమం వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ విషయానికి వస్తే ఈ మూవీ మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము దులిపేస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ ఈ మూవీ జస్ట్ 18 days లో 2.053 బిలియన్ కలెక్ట్ చేసి ఇన్ఫినిటీ వార్ మూవీ యొక్క లైఫ్ టైమ్ కలెక్షన్స్ ని దాటేసింది. అండ్ ఇన్ఫినిటీ వార్ మూవీ 2.052 బిలియన్ కలెక్ట్ చేసింది. అండ్ దానికి 140 days పెట్టినాయి. కానీ బ్రాండ్ న్యూ డే మూవీ ఆ కలెక్షన్స్ ని జస్ట్ 18 days లో కలెక్ట్ చేసి హైయెస్ట్ గ్రాసింగ్ సోలో సూపర్ హీరో మూవీగా రికార్డ్ పెట్టింది. అండ్ 2 బిలియన్ కలెక్షన్ దాటిన ఫస్ట్ సోలో సూపర్ హీరో మూవీ కూడా ఇదే అనమాట. అండ్ ఈ మూవీ యొక్క కంప్లీట్ థియేట్రికల్ రన్ అయిపోయే లోపు ఈ మూవీ 2.5 బిలియన్ లేదా అంతకంటే ఎక్కువ కలెక్ట్ చేసే ఛాన్స్ ఉందని కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఈ మూవీ ఇంత పెద్ద సక్సెస్ అయింది కదా, సో ఆ కలెక్షన్లన్నీ చూసి మా సోనీ వాళ్ళకి ఏం చేయాలో తెలియక పిచ్చి పట్టింది అనుకుంటా. రీసెంట్లీ వాళ్ళు ఏం చేశారంటే పాత స్పైడర్ మ్యాన్ మూవీస్ ఉన్నాయి కదా, ఆ మూవీస్ అన్నిటి గురించి ఒక స్పెషల్ పోస్టర్స్ అనేవి క్రియేట్ చేసి ఆన్లైన్ లో రిలీజ్ చేశారు. అండ్ ఆ పోస్టర్స్ కూడా అంత గొప్పగా ఏం లేవు, ఏఐతో క్రియేట్ చేసినట్టు ఉన్నాయి. అండ్ రీసెంట్లీ బ్రాండ్ న్యూ డే మూవీకి సంబంధించి కూడా కొన్ని పోస్టర్స్ అయితే రిలీజ్ చేశారు. అవి కూడా ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ ఈ బ్రాండ్ న్యూ డే మూవీ రిలీజ్ అయిన ఫస్ట్ రోజే 168 మిలియన్ కలెక్ట్ చేసి స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ అండ్ అవెంజర్స్ ఎండ్ గేమ్ ఈ మూవీస్ యొక్క కలెక్షన్స్ ని దాటేసి కొత్త రికార్డ్ పెట్టింది. సో డైరెక్టర్ రూసో బ్రదర్స్ ఈ మూవీ ఎండ్ గేమ్ ని దాటేసినందుకు ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు. అండ్ ఆ పోస్టర్ లో స్పైడీ చెస్ బోర్డ్ నుంచి కింగ్ ని పట్టుకొని ఉన్నాడు. అండ్ మార్వెల్ ఫ్యాన్స్ అయితే దీన్ని కూడా డీకోడ్ చేస్తున్నారు. ప్రీవియస్లీ రూసో బ్రదర్స్ ఈ ఫోటో షేర్ చేశారు కదా, ఈ ఫోటోలో కింగ్ ఏమో డూమ్ లా కనిపిస్తున్నాడు. అండ్ ఆ షాడో ముందర ఒక స్పైడర్ ఉంది. అండ్ ఇప్పుడు రూసో బ్రదర్స్ ఈ ఫోటో రిలీజ్ చేశారు కదా, సో ఫ్యాన్స్ అయితే స్పెక్యులేట్ చేస్తున్నారు టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ అవెంజర్స్ డూమ్స్డే లో ఉండబోతున్నాడు, దానికి సంబంధించిందే ఇది హింట్ ఇచ్చారు అని. మరి డూమ్స్డే మూవీలో టామ్ స్పైడీ ఉంటాడా లేదా రీసెంట్లీ వస్తున్న రూమర్స్ ప్రకారం టోబీ స్పైడీ ఉంటాడో చూడాలి మరి. అండ్ తర్వాత అప్డేట్ విషయానికి వస్తే రీసెంట్లీ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ పెద్ద హిట్ అయింది కదా, సో తర్వాత టామ్ హాలండ్ యొక్క స్పైడర్ మ్యాన్ 5 మూవీకి సంబంధించిన డిస్కషన్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిందంట. ఎందుకంటే మార్వెల్ అండ్ సోనీ యొక్క డీల్ ప్రకారం ప్రతి 5 సంవత్సరాల 9 నెలలకి ఒక స్పైడర్ మ్యాన్ మూవీ రిలీజ్ చేయాలి కదా, సో ఆ డీల్ ప్రకారం ఇంకో 5 సంవత్సరాల లోపు స్పైడర్ మ్యాన్ 5 మూవీని రిలీజ్ చేయాలి. అండ్ దానికోసం డిస్కషన్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిందంట. అంటే మూవీ ఎలా ఉండాలి, ఏ విలన్ ఉండాలి, ఇలా డిస్కషన్ అయితే చేసుకుంటున్నారంట. అండ్ స్పైడర్ మ్యాన్ 5 మూవీని కూడా డెస్టిన్ డానియల్ క్రెటన్ డైరెక్ట్ చేస్తే బాగుంటుందని మార్వెల్ అండ్ సోనీ వాళ్ళు అనుకుంటున్నారని ఏమీ పాస్కల్ అయితే చెప్పుకొచ్చింది. అండ్ ఒకవేళ డెస్టిన్ డానియల్ క్రెటనే స్పైడర్ మ్యాన్ 5 మూవీని కూడా డైరెక్ట్ చేస్తాడు అనుకుంటే ఆ మూవీ మాత్రం రావడానికి ఖచ్చితంగా 5 సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు డెస్టిన్ డానియల్ నరుటో లైవ్ యాక్షన్ మూవీ మీద వర్క్ చేస్తున్నాడు. దాని తర్వాత అతను షాంగ్-చి 2 మూవీ తీయాల్సి ఉంది. అండ్ అది డెవలప్మెంట్ లో ఉందని అతనే చెప్పాడు. సో డెస్టిన్ డానియల్ ఆ మూవీస్ ని కంప్లీట్ చేసి ఈ స్పైడర్ మ్యాన్ 5 మూవీ స్టార్ట్ చేసే లోపు ఇంకో 3-4 సంవత్సరాలు అయిపోద్ది. అండ్ స్పైడర్ మ్యాన్ 5 మూవీ చేసే ముందు టామ్ హాలండ్ లాంగ్ యాక్టింగ్ గ్యాప్ తీసుకుంటాడంట. ఎందుకంటే అతనికి రీసెంట్లీ మ్యారేజ్ అయింది కాబట్టి అతను ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి అనుకుంటున్నాడంట. అండ్ మార్వెల్ అండ్ సోనీ యొక్క డీల్ ప్రకారం వాళ్ళకి టైం కూడా ఎక్కువ లేదు కదా, సో మాక్సిమం వేరే డైరెక్టర్ తో తొందరగా తీసే ఛాన్స్ అయితే ఉంది. నాకు తెలిసి ఇప్పుడు సీక్రెట్ వార్స్ మూవీ యొక్క షూటింగ్ స్టార్ట్ అయింది కదా, అందులో టామ్ హాలండ్ నటిస్తాడు. అండ్ ఆ షూటింగ్ అయిపోయిన తర్వాత యాక్టింగ్ గ్యాప్ తీసుకుంటాడు. అండ్ తర్వాత మేబీ 2028 ఎండింగ్ లో గానీ లేదా 2029 లో గానీ స్పైడర్ మ్యాన్ 5 మూవీ యొక్క షూటింగ్ స్టార్ట్ చేసి కంప్లీట్ చేస్తాడేమో. సో చూడాలి మరి నెక్స్ట్ స్పైడర్ మ్యాన్ 5 మూవీ ఎన్ని సంవత్సరాల తర్వాత రిలీజ్ అవబోతుందో. అండ్ తర్వాత అప్డేట్ విషయానికి వస్తే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ మార్వెల్ ఫ్యాన్స్ లో చాలా మందికి నచ్చలేదు. ఎందుకంటే మూవీ మీద హెవీ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు. అండ్ ఈవెంట్స్ అన్ని చాలా పెద్దగా ఉండబోతున్నాయి అన్నట్టుగా ఊహించుకున్నారు. కానీ తీరా మూవీ చూసినప్పుడు మూవీ అయితే చాలా అంటే చాలా గ్రౌండెడ్ గా ఉంది. సో చాలా మంది ఏంటంటే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికి రీచ్ అవ్వలేదు మూవీ అన్నట్టుగా చెప్పుకొచ్చారు. కానీ ఒరిజినల్ గా మనం చూసిన స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ యొక్క స్టోరీ ఇది కాదంట, వేరేలాగా ప్లాన్ చేశారంట. అండ్ అది రీసెంట్లీ టామ్ హాలండే చెప్పుకొచ్చాడు. అతనికి బ్రాండ్ న్యూ డే మూవీ యొక్క ఒరిజినల్ స్క్రిప్ట్ నచ్చలేదంట. ఎందుకంటే సోనీ వాళ్ళు ఈ స్పైడర్ మ్యాన్ 4 మూవీని స్ట్రీట్ లెవెల్ లా కాకుండా ఒక మల్టీవర్సల్ లెవెల్ మూవీలా ప్లాన్ చేద్దాం అనుకున్నారంట. అండ్ ఈ 4th మూవీలో కూడా టోబీ మెగ్వైర్ స్పైడర్ మ్యాన్, ఆండ్రూ గార్ఫీల్డ్ స్పైడర్ మ్యాన్ ని తీసుకొద్దాం అనుకున్నారంట. అండ్ ఈ 4th మూవీలో మల్టిపుల్ సింబియాట్స్ ని కూడా చూపిద్దామని ప్లాన్ చేశారంట. అండ్ స్పైడర్ మ్యాన్ 4 మూవీని చాలా అంటే చాలా భారీగా ప్లాన్ చేశారంట. కానీ కెవిన్ ఫైగీ అండ్ టామ్ హాలండ్ కి ఆ ప్లాన్స్ అనేవి నచ్చలేదంట. ఎందుకంటే సోనీ చెప్పిన ప్లాన్ లో ఫ్యాన్స్ కి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. అండ్ అది ఒక క్యాష్ గ్రాబింగ్ మూవీలా ఉంటుంది.
కానీ మార్వెల్ వాళ్ళు క్యాష్ గ్రాబింగ్ లా కాకుండా క్యారెక్టర్ మీద స్టిక్ అయి ఉందా అనుకున్నారంట. అంటే నో వే హోమ్ మూవీ తర్వాత పీటర్ పార్కర్ లైఫ్ ఎలా ఉందో దాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం, చాలా గ్రౌండెడ్ గా తీద్దాం అనుకున్నారంట. సో మార్వెల్ అండ్ సోనీ మధ్య ఈ క్రియేటివ్ డిఫరెన్సెస్ ఉండడం వల్ల మూవీ యొక్క డెవలప్మెంట్ కొంచెం లేట్ గా స్టార్ట్ అయింది. అండ్ తర్వాత మార్వెల్ యొక్క ప్లాన్స్ అనేవి చేంజ్ అయ్యి క్యాంగ్ డైనస్టీ నుంచి డూమ్స్ డే కి షిఫ్ట్ అయ్యారు కదా. సో బ్రాండ్ న్యూ డే మూవీలో కూడా కొన్ని చేంజెస్ చేశారు అండ్ ఫైనల్ అవుట్పుట్ ఇప్పుడు రిలీజ్ చేశారనమాట. అండ్ మూవీ గ్రౌండెడ్ గా ఉన్నా సరే 2 బిలియన్ కలెక్ట్ చేసి పెద్ద రికార్డే క్రియేట్ చేసింది. మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ తర్వాత అప్డేట్ విషయానికి వస్తే రీసెంట్లీ టామ్ హాలండ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సోనీ వాళ్ళు స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ కి సంబంధించి ఒరిజినల్ గా అసలేం ప్లాన్ చేశారో టామ్ హాలండ్ రివీల్ చేశాడు. యాక్చువల్లీ సోనీ వాళ్ళు తమ సోనీ స్పైడర్ మ్యాన్ యూనివర్స్ ఉంది కదా, అంటే వెనమ్, మోర్బియస్, క్రేవెన్ ది హంటర్, మేడమ్ వెబ్ ఈ మూవీస్ వచ్చాయి కదా, ఆ సోనీ యూనివర్స్ ని ఎంసీయూతో క్రాస్ ఓవర్ చేద్దామని ప్లాన్ చేశారంట. అండ్ స్పైడర్ మ్యాన్ సినిస్టర్ 6 కి మధ్య ఫైట్ జరిగేలా ఒక మూవీ కూడా ప్లాన్ చేద్దాం అనుకున్నారంట. కానీ అలా చేయడానికి కరెక్ట్ టైం రాలేదు అండ్ ఐ థింక్ అది ఇంకా ప్లానింగ్ లోనే ఉంది అన్నట్టు టామ్ హాలండ్ అయితే చెప్పుకొచ్చాడు. అండ్ రీసెంట్లీ ఈ బ్రాండ్ న్యూ డే మూవీ యొక్క స్క్రీన్ రైటర్స్ అయిన క్రిస్ మెకెన్నా అండ్ ఎరిక్ సామర్స్ ఏం చెప్పుకొచ్చారు అంటే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీని డెవలప్ చేస్తున్న టైంలో ఆ మూవీలో కెమిలియన్ క్యారెక్టర్ ని చూపిద్దాం అనుకున్నారంట. కానీ ఆ క్యారెక్టర్ ని క్రేవెన్ ది హంటర్ మూవీలో చూపించారు కాబట్టి ఆ ఐడియాని స్క్రాప్ చేశారంట. సో మొత్తానికి అయితే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ డెవలప్మెంట్ టైంలో పెద్ద యుద్ధమే జరిగింది అండ్ చాలానే చేంజెస్ జరిగాయి అనమాట. అండ్ ఇప్పటి వరకు ఈ బ్రాండ్ న్యూ డే మూవీ గురించి ఇన్ని విషయాలు తెలుసుకున్నారు కదా, వీటన్నిటి గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ తర్వాత అప్డేట్ విషయానికి వస్తే రీసెంట్లీ డిజ్నీ వాళ్ళు కౌంట్ డౌన్ టు అవెంజర్స్ డూమ్స్ డే అని చెప్పి 15 మార్వెల్ ప్రాజెక్ట్స్ ఉన్న ఎసెన్షియల్ లిస్ట్ ని డిజ్నీ ప్లస్ లో రిలీజ్ చేశారు. అంటే చాలా మంది మార్వెల్ మూవీస్ చూసుండ్రు అండ్ టైమ్ లైన్ కూడా ఫాలో అయ్యి ఉండరు, సో వాళ్ళకి డూమ్స్ డే మూవీ కొంచెం అర్థం కాదు. అండ్ మొత్తం మార్వెల్ మూవీస్ అండ్ సిరీస్లు చూడాలంటే ఒక మనిషికి చాలా టైం అయితే పడుతుంది. సో అందుకే డిజ్నీ వాళ్ళు ఈ డూమ్స్ డే మూవీని అర్థం చేసుకోవడానికి ఏ ప్రాజెక్టులు చూడాలో ఒక ఎసెన్షియల్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ఈ లిస్ట్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్మెన్ అండ్ ఎక్స్మెన్ 2 మూవీస్ ఉన్నాయి. అండ్ ఈ 2 మూవీస్ ఎందుకు చూడాలంటే డూమ్స్ డే మూవీలో మ్యాగ్నెటో, చార్ల్స్ జేవియర్ ఇలా కొంతమంది మ్యూటెంట్ క్యారెక్టర్స్ ఉంటారు. ఆ క్యారెక్టర్స్ ఎవరు, వాళ్ళ పవర్స్ ఏంటి అని తెలుసుకోవాలంటే ఈ 2 మూవీస్ చూడాలి. అండ్ ఫాక్స్ ఎక్స్మెన్ టైమ్ లైన్ లో వాళ్ళు ఫస్ట్ తీసిన మూవీస్ కూడా ఇవే అనమాట. సో ఇవి చూస్తే కొంచెం క్లారిటీ అయితే వస్తుంది ఆ మ్యూటెంట్ క్యారెక్టర్స్ గురించి. అండ్ తర్వాత కెప్టెన్ అమెరికా ది ఫస్ట్ అవెంజర్ మూవీ చూడాలి. ఈ మూవీ చూడడం వల్ల అసలు కెప్టెన్ అమెరికా ఎవరు, అతను ప్రీవియస్లీ ఏం చేశాడు, అతని క్యారెక్టర్ ఏంటి, అండ్ అతనికి తన గర్ల్ ఫ్రెండ్ అయిన పెగ్గి క్యారెక్టర్ కి ఉన్న రిలేషన్ ఏంటి అనేది తెలుస్తుంది. అండ్ డూమ్స్ డే మూవీలో ఈ క్యారెక్టర్ రిటర్న్ అవుతాడు కదా, సో అప్పుడు అర్థమవుతుంది అనమాట ఆడియన్స్ కి, ఓకే ఇతను పలానా కెప్టెన్ అమెరికా అని. అండ్ దీని తర్వాత ది అవెంజర్స్ మూవీ చూడాలి, ఎందుకంటే కెప్టెన్ అమెరికా యొక్క స్టోరీ అనేది డైరెక్ట్ గా ది అవెంజర్స్ మూవీలో కంటిన్యూ అవుతుంది. అండ్ ఈ మూవీలోనే ద ఓజీ 6 అవెంజర్స్ అసెంబుల్ అవుతారనమాట. అండ్ ఈ మూవీ యొక్క ఈవెంట్స్ అనేవి ఇంకా ముందు కొన్ని ప్రాజెక్టులకి కనెక్ట్ అవుతాయి, దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. అండ్ ఈ మూవీ తర్వాత అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ మూవీ చూడాలి, ఎందుకంటే ది అవెంజర్స్ మూవీలో థానోస్ అనే ఒక విలన్ ని కూడా చూపిస్తారు. ఆ విలన్ యొక్క మోటివ్ ఏంటి, అతను ఏం చేద్దాం అనుకుంటున్నాడు అండ్ ఏం చేశాడు అనేది మనకి ఇన్ఫినిటీ వార్ మూవీలో తెలుస్తుంది. అండ్ ఇన్ఫినిటీ వార్ తర్వాత డైరెక్ట్ గా అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీ చూడాలి, ఎందుకంటే ఇన్ఫినిటీ వార్ మూవీలో జరిగిన ఈవెంట్స్ ని మార్చడానికి ఈ అవెంజర్స్ ఎండ్ గేమ్ లో అవెంజర్స్ అందరూ కలిసి కొన్ని పనులు చేస్తారు అండ్ చాలా పెద్ద నిర్ణయం తీసుకొని కంప్లీట్ ఈవెంట్స్ ని మార్చేస్తారు. అండ్ ఈ మూవీ సెప్టెంబర్ 25th రీ రిలీజ్ కూడా కాబోతుంది. అండ్ ఈ మూవీ చాలా ఇంపార్టెంట్ అనమాట, ఈ మూవీని మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదు. అండ్ తర్వాత లోకి సిరీస్ కి సంబంధించిన సీజన్ 1 అండ్ సీజన్ 2 చూడాలి. అండ్ ఈ సిరీస్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఒక్క మాటలో చెప్పలేను. అండ్ సిరీస్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీలో జరిగిన ఒక ఈవెంట్ వల్ల ఈ సిరీస్ యొక్క ఈవెంట్స్ అనేవి క్రియేట్ అవుతాయి. అండ్ ఎండ్ గేమ్ మూవీ తర్వాత మార్వెల్ యొక్క ఫ్యూచర్ మొత్తానికి ఈ లోకి సిరీసే మెయిన్ పిల్లర్ లాంటిది. సో మాక్సిమం ఎవరైనా సరే లోకి సీజన్ 1 అండ్ సీజన్ 2 అయితే అస్సలు మిస్ అవ్వకూడదు. అండ్ తర్వాత మీరు షాంగ్-చి మూవీ చూడాలి, ఎందుకంటే డూమ్స్ డే మూవీలో షాంగ్-చి అనే ఒక క్యారెక్టర్ ఉండబోతున్నాడు. అతని దగ్గర 10 పవర్ఫుల్ రింగ్స్ ఉంటాయి. అండ్ ఆ 10 రింగ్స్ అనేవి ఈ డూమ్స్ డే మూవీలో కొంచెం కీ రోల్ ప్లే చేసే ఛాన్స్ అయితే ఉంది. అండ్ షాంగ్-చి క్యారెక్టర్ గురించి కూడా మీకు ఒక క్లారిటీ కావాలి కాబట్టి ఈ షాంగ్-చి మూవీ చూడాల్సిందే అనమాట. అండ్ తర్వాత మీరు స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ మూవీ చూడాలి, ఎందుకంటే ఈ మూవీలో మల్టీవర్సల్ లెవెల్లో ఒక పెద్ద ఈవెంట్ జరుగుతుంది. అండ్ ఆ ఈవెంట్ కి అండ్ డూమ్స్ డే మూవీకి ఏదైనా కనెక్షన్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఈ నో వే హోమ్ మూవీలో టోబీ మెగ్వైర్ స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ ఉంటాడు అండ్ అతను డూమ్స్ డే మూవీలో కూడా రిటర్న్ కాబోతున్నాడు. సో నో వే హోమ్ మూవీలో టోబీ మెగ్వైర్ కి సంబంధించి జరిగిన ఈవెంట్స్ అనేవి డూమ్స్ డే మూవీకి కనెక్ట్ అవుతాయేమో. సో అందుకే ఈ నో వే హోమ్ మూవీ కూడా చూడమని రికమెండ్ చేస్తున్నారు. సో ఈ మూవీ కూడా మిస్ అవ్వద్దు. అండ్ తర్వాత మీరు బ్లాక్ ప్యాంథర్ వకాండా ఫర్ ఎవర్ అనే మూవీ చూడాలి, ఎందుకంటే డూమ్స్ డే మూవీలో షూరీ, బ్లాక్ ప్యాంథర్, నమోర్ అనే కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ క్యారెక్టర్స్ ఎవరు, వాళ్ళ స్టోరీ ఏంటో మీకు తెలియాలంటే ఈ మూవీ చూడాలన్నమాట. అండ్ తర్వాత మీరు కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ అనే ఒక మూవీ చూడాలి, ఎందుకంటే ఈ మూవీలో ఒక కొత్త కెప్టెన్ అమెరికాని చూపిస్తారు. ఇతను ఒక కొత్త అవెంజర్స్ టీమ్ ని ఫామ్ చేసే పనిలో ఉంటాడు. అండ్ డూమ్స్ డే మూవీలో
ఇతను ఒక సూపర్ హీరో టీమ్ ని లీడ్ చేయబోతున్నాడు. సో అతని గురించి కొద్ది గొప్ప తెలియాలంటే ఈ బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీ చూడాలన్నమాట. అండ్ తర్వాత మీరు డెడ్ పూల్ అండ్ వుల్వరిన్ అనే ఒక మూవీ చూడాలి. ఈ మూవీలో మాత్రం మీకు మంచి ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. కానీ రైటింగ్ పరంగా మూవీలో చాలా బొక్కలు ఉంటాయి. బట్ ఈ మూవీలో యాంకర్ బీయింగ్స్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తారు. సో దానికోసమైనా ఈ మూవీ తప్పకుండా చూడాలన్నమాట. అండ్ తర్వాత మీరు డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ అనే ఒక మూవీ చూడాలి. ఎందుకంటే ఈ మూవీలో ఇన్కర్షన్స్ అనే ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే చెప్తారు. అండ్ డూమ్స్డే మూవీలో ఆ ఇన్కర్షన్స్ అనే టాపిక్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో దాని గురించి మీరు తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాల్సిందే. అండ్ తర్వాత మీరు థండర్ బోల్ట్స్ అనే ఒక మూవీ చూడాలి. ఈ మూవీ చూడడం వల్ల మీకు కొత్త అవెంజర్స్ టీమ్ గురించి తెలుస్తుంది. అండ్ సెంట్రీ అనే ఒక క్యారెక్టర్ కి సంబంధించిన ఆరిజిన్ తెలుస్తుంది. అండ్ అతను ఎంత పవర్ఫుల్ తెలుస్తుంది. అండ్ డూమ్స్డే మూవీలో సెంట్రీ క్యారెక్టర్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే ఛాన్స్ అయితే ఉంది. సో దానికోసమైనా మీరు ఈ మూవీ చూడాల్సిందే అనమాట. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా మీరు ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ అనే ఒక మూవీ చూడాలి. ఈ మూవీ చూడడం వల్ల ఫెంటాస్టిక్ ఫోర్ అనే ఒక సూపర్ హీరో టీమ్ గురించి మీకు తెలుస్తుంది. అండ్ డూమ్స్డే మూవీలో మెయిన్ విలన్ గా కనిపించబోతున్న డాక్టర్ డూమ్ కూడా ఈ ఫెంటాస్టిక్ ఫోర్ యూనివర్స్ కి చెందినవాడు అనమాట. అండ్ వీళ్ళందరూ డూమ్స్డే మూవీలో కనిపిస్తారు కాబట్టి ఈ మూవీ కూడా కంపల్సరీ చూడాలన్నమాట. అండ్ ఇప్పటిదాకా ఈ లిస్ట్ లో చెప్పిన 15 మూవీస్ అండ్ సిరీస్లు కూడా జస్ట్ మార్వెల్ టైమ్ లైన్ తెలియని వాళ్ళు అండ్ మార్వెల్ ని ఫాలో అవ్వని వాళ్ళ కోసం మాత్రమే. వాళ్ళు ఇవన్నీ చూసుంటారు కాబట్టి వాళ్ళ కోసం ఈ లిస్ట్ ప్రిపేర్ చేశారు. మన మార్వెల్ ఫ్యాన్స్ అయితే ఆల్రెడీ అన్ని చూసేస్తుంటారు కాబట్టి వాళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. అన్ని విషయాలు క్లారిటీగా అర్థమవుతాయి. అండ్ ఇది కౌంట్ డౌన్ టు అవెంజర్స్ డూమ్స్డే కి సంబంధించిన లిస్ట్ అనమాట. అండ్ తర్వాత ఆండ్రూ గార్ఫీల్డ్ యొక్క ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ అప్డేట్ల విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి రీసెంట్లీ విక్టర్ మార్టినెజ్ అనే ఒక కాన్సెప్ట్ ఆర్టిస్ట్ చాలా ఏళ్ల క్రితం క్యాన్సిల్ అయిపోయిన ఒక స్పైడర్ మ్యాన్ మూవీకి సంబంధించిన కాన్సెప్ట్ ఆర్ట్స్ ని రిలీజ్ చేశాడు. అండ్ ఆ మూవీలో 6 విలన్స్ ఉండేలాగా ప్లాన్ చేశారు అని అతనైతే కన్ఫర్మ్ చేశాడు. సో ప్రాబబ్లీ ఇది సినిస్టర్ 6 మూవీ అయి ఉండవచ్చు. కానీ ఇది ఆండ్రూ గార్ఫీల్డ్ కి సంబంధించిన సినిస్టర్ 6 మూవీ అని మనం అయితే చెప్పలేం. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ ఆర్ట్ లో స్పైడర్ మ్యాన్ లోగో చూడండి, టామ్ హాలండ్ కి సంబంధించిన స్పైడర్ లోగో ఉంది. కానీ ఆండ్రూ గార్ఫీల్డ్ కి సంబంధించిన సూటు ఈ విధంగా ఉండదు, అది వేరేలాగా ఉంటుంది. సో మేబీ ఈ కాన్సెప్ట్ ఆర్ట్స్ అనేవి టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ తో తీద్దాం అనుకున్న సినిస్టర్ 6 మూవీకి సంబంధించినవి అయి ఉండవచ్చు. అండ్ ఈ కాన్సెప్ట్ ఆర్ట్స్ లో ఫస్ట్ రిలీజ్ చేసిన దాంట్లో సావేజ్ ల్యాండ్ ని చూపిస్తున్నారు. అండ్ కామిక్స్ లో ఐలాండ్ లో స్పైడర్ మ్యాన్ కి అండ్ సినిస్టర్ 6 కి మధ్య ఫైట్ కూడా జరుగుతుంది. అండ్ ఇంకొక కాన్సెప్ట్ ఆర్ట్ లో స్పైడర్ మ్యాన్ మాస్క్ వేసుకుని నార్మల్ బట్టలు వేసుకుని ఉన్నాడు. అండ్ లైబ్రరీలో తలకిందులుగా డాక్టర్ ఆక్టోవియస్ తో ఫైట్ చేస్తున్నాడు. అండ్ ఈ కాన్సెప్ట్ ఆర్ట్ అయితే బాగుంది. అండ్ ఇంకొక కాన్సెప్ట్ ఆర్ట్ లో ఒక అండర్ గ్రౌండ్ ల్యాబ్ ని అయితే చూపించారు. సో నాకు తెలిసినంత వరకు ఇది టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ తో ప్లాన్ చేసిన సినిస్టర్ 6 మూవీ అయి ఉండవచ్చు అని అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ తర్వాత అప్డేట్ విషయానికి వస్తే ఇందాక సినిస్టర్ 6 మూవీకి సంబంధించిన కొన్ని కాన్సెప్ట్ ఆర్ట్లు చూశారు కదా. అండ్ సోనీ వాళ్ళు ఆండ్రూ గార్ఫీల్డ్ స్పైడర్ మ్యాన్ తో కూడా ఒక సినిస్టర్ 6 మూవీని ప్లాన్ చేశారు. ఆ మూవీ యొక్క స్టోరీని ఎక్కువగా విలన్స్ మీద ఫోకస్ అయి ఉండేలాగా ప్లాన్ చేశారంట. అంటే స్టోరీ మొత్తం విలన్స్ యొక్క పర్స్పెక్టివ్ నుంచి రన్ అవుతుంది. అంటే మూవీలో విలన్ క్యారెక్టర్స్ ప్రొటాగనిస్ట్లు అనమాట. అండ్ ఆండ్రూ గార్ఫీల్డ్ స్పైడర్ మ్యాన్ ఒక యాంటాగనిస్ట్ అనమాట. ఆ సినిస్టర్ 6 ని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఈ విధంగా ఆ మూవీని అయితే ప్లాన్ చేశారంట. అండ్ ఆ సినిస్టర్ 6 టీమ్ లో గ్రీన్ గాబ్లిన్, డాకాక్, వల్చర్, రైనో, మిస్టీరియో అండ్ క్రేవెన్ క్యారెక్టర్స్ ని పెడదామని అనుకున్నారంట. అండ్ ఈ సినిస్టర్ 6 మూవీకి సంబంధించి స్టార్టింగ్ లో ఒక ఎర్లీ డ్రాఫ్ట్ స్క్రిప్ట్ కూడా ప్లాన్ చేశారంట. అందులో స్పైడర్ మ్యాన్ సినిస్టర్ 6 తో ఫైట్ చేస్తూ మల్టిపుల్ పోర్టల్స్ నుంచి ట్రావెల్ చేసుకుంటూ డైనోసార్స్ ఉండే సావేజ్ ల్యాండ్, అంటే ఇందాక ఒక కాన్సెప్ట్ ఆర్ట్ చూసారు కదా, అలాంటి ఐలాండ్ లో కూడా ఫైట్ చేసుకుంటారంట. బట్ తర్వాత ఈ సావేజ్ ల్యాండ్ ఐడియాని స్క్రాప్ చేశారంట. అండ్ ఈ మూవీని రైట్ అండ్ డైరెక్ట్ చేయడానికి డైరెక్టర్ డ్రూ గొడార్డ్ ని కూడా తీసుకున్నారు. కానీ 2014 లో ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 2 మూవీ డొమెస్టికల్ గా సరిగా పర్ఫామ్ చేయలేదు. అండ్ ఆ టైంలో సోనీ వాళ్ళకి అండ్ ఆండ్రూ గార్ఫీల్డ్ కి మధ్య ఒక చిన్న ఇష్యూ కూడా జరిగింది. అండ్ తర్వాత సోనీ పిక్చర్స్ యొక్క సర్వర్స్ ని ఎవరో హ్యాక్ చేశారంట. అండ్ తర్వాత సోనీ వాళ్ళు మార్వెల్ తో డీల్ చేసుకున్నారు. దానివల్ల ఈ సినిస్టర్ 6 మూవీ కంప్లీట్లీ క్యాన్సిల్ అయిపోయింది అనమాట. అండ్ ఇవి ఆండ్రూ గార్ఫీల్డ్ యొక్క సినిస్టర్ 6 మూవీకి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అనమాట. అండ్ తర్వాత అప్డేట్ విషయానికి వస్తే 2015 లో మార్వెల్ అండ్ సోనీకి మధ్య జరిగిన స్పైడర్ మ్యాన్ డీల్ వల్ల ఆండ్రూ గార్ఫీల్డ్ యొక్క స్పైడర్ మ్యాన్ యూనివర్స్ లో 8 ప్రాజెక్టులు క్యాన్సిల్ అవ్వాల్సి వచ్చింది. అండ్ ఆ ప్రాజెక్ట్ లో ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 3 మూవీ అనమాట. ఈ మూవీలో వెనమ్ క్యారెక్టర్ ని చూపిద్దాం అనుకున్నారంట. అండ్ ఈ స్పైడర్ మ్యాన్ యూనివర్స్ లో నార్మన్ ఆస్బార్న్ చనిపోతాడు కదా, సో అతన్ని రిసరెక్షన్ ప్రాసెస్ ద్వారా తిరిగి తీసుకొద్దామని ప్లాన్ చేశారంట. అండ్ ఈ మూవీ తర్వాత ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 4 మూవీ కూడా తీద్దాం అనుకున్నారు. దాని గురించి ప్లాన్ కూడా చేశారు. బట్ ఆ మూవీ కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఈ 4th మూవీలో అందరూ విలన్స్ క్రాస్ ఓవర్ అయ్యి ఒక సినిస్టర్ 6 టీమ్ ఫామ్ అయ్యేలాగా ప్లాన్ చేశారంట. అండ్ ఈ మూవీ తర్వాతనే డైరెక్ట్ గా సినిస్టర్ 6 మూవీని ప్లాన్ చేశారు. అండ్ ఆ క్యాన్సిల్ అయిపోయిన 3rd మూవీ ఇదే అనమాట. ఈ మూవీలో స్పైడర్ మ్యాన్ అండ్ సినిస్టర్ 6 కి మధ్య ఫైట్ చూసేవాళ్ళం అనమాట. అండ్ తర్వాత క్యాన్సిల్ అయిపోయిన 4th మూవీ వచ్చేసి వెనమ్
మూవీ అనమాట. అండ్ ఇదొక స్పిన్ ఆఫ్ మూవీ. ఈ మూవీలో ఎడ్డీ బ్రాక్ అండ్ వెనమ్ సింబియాట్ కి సంబంధించిన స్టోరీని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నారంట. అండ్ తర్వాత సోనీ వాళ్ళు దీన్నే కొన్ని చేంజెస్ చేసి 2018లో వెనమ్ మూవీని రిలీజ్ చేశారు. అండ్ తర్వాత క్యాన్సిల్ అయిపోయిన 5th మూవీ వచ్చేసి బ్లాక్ క్యాట్ మూవీ అనమాట. ప్రీవియస్లీ ద అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 2 మూవీలో ఫెలిషియా హార్డీ అనే ఒక క్యారెక్టర్ ని చూపించారు కదా. తను ఈ మూవీలో బ్లాక్ క్యాట్ గా రిటర్న్ అవ్వాల్సింది, కానీ బ్లాక్ క్యాట్ మూవీ మాత్రం క్యాన్సిల్ అయిపోయింది. అండ్ తర్వాత క్యాన్సిల్ అయిపోయిన 6th మూవీ వచ్చేసి ఒక ఫీమేల్ లీడ్ టీమ్ అప్ మూవీ అనమాట. అండ్ ఈ మూవీ కూడా ఆండ్రూ గార్ఫీల్డ్ స్పైడర్ మ్యాన్ యూనివర్స్ లోనే జరుగుతుంది. అండ్ ఈ మూవీలో బ్లాక్ క్యాట్, సిల్వర్ సేబుల్, స్పైడర్ ఉమెన్, ఫైర్ స్టార్ అండ్ సిల్క్ అనే క్యారెక్టర్స్ ని చూపిద్దామని అనుకున్నారంట. అండ్ ఆ క్యారెక్టర్స్ తో ఒక టీమ్ అప్ మూవీని ప్లాన్ చేశారంట. బట్ అది కూడా క్యాన్సిల్ అయిపోయింది. అండ్ తర్వాత క్యాన్సిల్ అయిపోయిన 7th ప్రాజెక్ట్ వచ్చేసి ఆంట్ మే కి సంబంధించిన ఒక ప్రీక్వెల్ ప్రాజెక్ట్ అనమాట. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 1960s లో సెటప్ అయి ఉంటుంది. ఆ టైంలో ఆంట్ మే యంగ్ గా ఉంటుంది కదా. సో తన క్యారెక్టర్ తో ఒక ఎస్పెనైజ్ థ్రిల్లర్ అంటే ఒక జేమ్స్ బాండ్ టైప్ ఆఫ్ మూవీని ప్లాన్ చేద్దాం అనుకున్నారంట. కానీ చివరికి అది కూడా క్యాన్సిల్ అయిపోయింది. అండ్ ఫైనల్ గా క్యాన్సిల్ అయిన 8వ మూవీ వచ్చేసి స్పైడర్ మ్యాన్ 2099 అనమాట. అంటే స్పైడర్ వర్స్ మూవీలో మనం మిగేల్ ఓహారా క్యారెక్టర్ ని చూసాం కదా. ఆ క్యారెక్టర్ కి సంబంధించిన ఒక ఫ్యూచరిస్టిక్ లైవ్ యాక్షన్ మూవీ కూడా ప్లాన్ చేద్దాం అనుకున్నారంట. కానీ చివరికి ఆ మూవీ కూడా క్యాన్సిల్ అయిపోయింది. సో మార్వెల్ అండ్ సోనీకి మధ్య జరిగిన ఈ స్పైడర్ మ్యాన్ డీల్ వల్ల ఈ 8 ప్రాజెక్టులు క్యాన్సిల్ అయిపోయినాయి అనమాట. మరి ఈ 8 ప్రాజెక్టులలో మీకు ఏ ప్రాజెక్ట్ ఎక్కువ ఇంట్రెస్ట్ కలిగించిందో కామెంట్స్ లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ అప్డేట్ విషయానికి వస్తే, రీసెంట్లీ ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 3 మూవీ డెవలప్మెంట్ లో ఉందని రూమర్స్ అయితే బాగా స్ప్రెడ్ అవుతున్నాయి. అండ్ ప్రీవియస్లీ కూడా ఇలా చాలా రిపోర్ట్స్ వచ్చాయి. అండ్ నేను కూడా అప్డేట్స్ వీడియోస్ లో చాలా సార్లే చెప్పాను. కానీ ఇప్పుడైతే క్లారిటీ వచ్చేసింది. ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 3 మూవీ ఇప్పట్లో రాదు, రాకూడదు. అండ్ సోనీ వాళ్ళకి తీసే పర్మిషన్ కూడా లేదు. ఎందుకంటే 2015లో మార్వెల్ అండ్ సోనీకి మధ్య డీల్ జరిగింది కదా. ఆ డీల్ లో కో ప్రొడక్షన్ రెస్ట్రిక్షన్ అనే ఒక రూల్ ఉందంట. అంటే టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ మూవీస్ ఉన్నాయి కదా, ఆ మూవీస్ ని డిజ్నీ అండ్ మార్వెల్ వాళ్ళు కలిసి కో ప్రొడ్యూస్ చేస్తారు. సో వాళ్ళు టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ మూవీ తీస్తున్నప్పుడు సోనీ వాళ్ళు సెపరేట్ గా టోబీ స్పైడర్ మ్యాన్ మూవీ లేదా ఆండ్రూ గార్ఫీల్డ్ స్పైడర్ మ్యాన్ మూవీ తీస్తున్నారు అనుకోండి. దానివల్ల ఫస్ట్ బ్రాండ్ కన్ఫ్యూజన్ వస్తుంది. అంటే ఏ స్టూడియో ఏ మూవీ తీస్తుందో జనాలకి తెలియకుండా పోతుంది. అండ్ తర్వాత మార్కెట్ లో లైవ్ యాక్షన్ స్పైడర్ మ్యాన్ మూవీస్ మీద కాంపిటీషన్ పెరిగిపోతుంది. అంటే కొంతమంది టామ్ హాలండ్ మూవీస్ బాగున్నాయి అంటారు, ఇంకొంతమంది ఆండ్రూ గార్ఫీల్డ్ మూవీస్ బాగున్నాయి అంటారు. సో దానివల్ల ఏంటంటే ఆ రెండిట్లో ఏది బెటర్ ఉంటే ఆడియన్స్ అందరూ దాని వైపు షిఫ్ట్ అయిపోతారు. సో ఈ బ్రాండ్ కన్ఫ్యూజన్ అండ్ మార్కెట్ కాంపిటీషన్ ని తగ్గించడానికి డిజ్నీ వాళ్ళు కో ప్రొడక్షన్ రెస్ట్రిక్షన్ అనే ఒక రూల్ పెట్టారంట. అంటే మార్వెల్ అండ్ డిజ్నీ కలిసి స్పైడర్ మ్యాన్ మూవీస్ తీస్తున్నంత కాలం సోనీ వాళ్ళు పీటర్ పార్కర్ క్యారెక్టర్ తో మూవీస్ తీయకూడదు. వాళ్ళ మధ్య జరిగిన డీల్ ప్రకారం ఆ రూల్ ఉంది కాబట్టి వాళ్ళు ఆ మూవీస్ తీయకూడదు. సో అందుకే మీరు చూసుకున్నట్లయితే 2015 తర్వాత నుంచి సోనీ వాళ్ళు పీటర్ పార్కర్ ఉన్న స్పైడర్ మ్యాన్ మూవీస్ ని తీయలేదు. లైక్ వెనమ్, మోర్బియస్, మేడమ్ వెబ్, క్రేవెన్ ఈ మూవీస్ తీశారు. అండ్ స్పైడర్ వర్స్ మూవీస్ లో కూడా మైల్స్ మొరాల్స్ క్యారెక్టర్ ని చూపించారు. అండ్ రీసెంట్లీ వచ్చిన స్పైడర్ నార్ సిరీస్ లో కూడా పీటర్ పార్కర్ కాకుండా బెన్ రైలీ క్యారెక్టర్ ని చూపించారు. సో ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. స్టూడియోస్ మధ్య జరిగిన డీల్ అండ్ అగ్రిమెంట్ ప్రకారం ప్రెసెంట్ సోనీ వాళ్ళు అయితే సెపరేట్ గా పీటర్ పార్కర్ ఉన్న సోలో స్పైడర్ మ్యాన్ మూవీస్ తీయకూడదు. అందుకే ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 3 మూవీ రావట్లేదు. అండ్ టోబీ మెగ్వైర్ యొక్క స్పైడర్ మ్యాన్ 4 మూవీ కూడా రావట్లేదు. సో ఇప్పుడు మీకు ఈ అప్డేట్స్ అన్నిటి గురించి ఫుల్ క్లారిటీ వచ్చేసింది అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో కూడా మీకు నచ్చిందని భావిస్తున్నాను. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే నా మూవీవర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.